సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్ ఈరోజు మనం వచ్చేసి వైజాగ్ టు శ్రీకాకుళం అయితే ట్రైన్ జర్నీ సోలోగా అయితే చేయబోతున్నాం. 200 కిలోమీటర్స్ అది కూడా. సో ఇది వచ్చేసి మన వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. సో మనం ఇంకా లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుందాం. ఇంకో 1 అవర్లో ట్రైన్ అయితే ఉంది మనకి. సో ఇది వచ్చేసి టికెట్ మిషన్ అనమాట, ఏటీవీఎం మిషన్ అనేసి అంటారు. సో ఇందులోనే మనకి టికెట్ అయితే వస్తుంది. సో అందరూ చూసారు కదా అక్కడ టికెట్ తీసుకున్నారు. సో మనం కూడా అక్కడికి వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుందాం. సో గైస్ టికెట్ అయితే తీసేసుకున్నాను. సో మనకు వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ టికెట్ వచ్చేసి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. గైస్ ఇది వచ్చేసి మన ఎంట్రీ, లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ అయితే ఎక్కడ ఉందో మనం ఎదుర్కొని అక్కడికి వెళ్ళిపోవాలి. గైస్ మనం వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మోటో వ్లాగింగ్ కంటే ఇంకా అలాగే డైలీ ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకో గంటలో అయితే మన ప్లాట్ఫామ్ మీద. సో ఇప్పుడు ఏంటంటే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ట్రైన్ కూడా ఎక్కడికి వస్తుంది. కాకపోతే ఇక్కడికి వచ్చింది తలనొప్పి ఏంటంటే నేనైతే చివరికి వచ్చేసాను. అది ముందుకు వెళ్ళిపోయిందంటే ఇంకో తలనొప్పి. మళ్ళీ అది ఇంకో 3-4 స్టేషన్ల ముందు నుంచి వస్తుంది అనమాట. సో ముందు నుంచి రావడం వల్ల ఏంటంటే మనకి కొంచెం రష్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇది ఒక తలనొప్పి, కొట్టుకుంటూ ఎక్కాల్సి రాకపోతే చాలు, సీట్ ఏమైనా గాలి దొరికితే. సో చూద్దాం. సో ఇంకా బోల్డ్ టైం ఉంది, ఇంకా అరగంట టైం ఉందన్నమాట. సో నేను అప్పుడే వచ్చేసాను ఊరికి ముందే. ఇంకో ట్రైన్ ఏదో వచ్చి మన ప్లాట్ఫామ్ మీద అయితే ఆగింది. సో మేబీ దీని తర్వాత అయితే మన ట్రైన్ వస్తుంది అనుకుంటున్నా. సో చూసినట్టయితే రైల్వే స్టేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. సో ఇది వచ్చే ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఇది 3. సో చూడండి కింద చూపిస్తాను మీకు ఎంత దరిద్రంగా ఉందో. సో అస్సలు చెత్త రైల్వే స్టేషన్ క్లీన్ చేశారో లేదో తెలియదు కానీ దోమలు, ఈగలు అస్సలు చాలా దరిద్రంగా ఉంది. నాకైతే వరకు పుట్టేసింది, ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అని చెప్పేసి. సో అంత దరిద్రంగా అనిపించింది. సో బ్యాక్ సైడ్ ఇంకో ట్రైన్ అయితే ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. సో 2, 3 ఫుల్ నిండిపోయి ఇక్కడ వాటర్ చూడండి ఎలా వేస్ట్ వాటర్ ఎలాగ బయటకు వదిలేస్తుందో. సో టైం వచ్చేసి 6:49 అయ్యింది. సో ఇక్కడ బైక్స్ చూడండి ఎలా దింపుతున్నారో. ఆల్రెడీ కొరియర్ చేసుకుంటారు కదా, బైక్స్ అయితే ఎలా దింపుతున్నారో చూడండి. సో చాలామంది అయితే దీనికి తీస్తున్నారు అనమాట. అలాగే ఈ ట్రైన్ అయితే బయలుదేరడానికి అయితే రెడీ అయిపోతుంది. సో అన్నీ చెక్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎలా ఉంది, కనెక్షన్స్ అన్ని కట్టుకున్నాయో లేదా అన్నీ మొత్తం చూసుకుంటున్నారు. అది అంటే మ్యాండేటరీ కదా అది చూసుకోవడం. సో చూసుకున్నారనమాట అది దిగి. సో ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ప్లాట్ఫామ్ మీదకి మన ట్రైన్ వస్తుందని అనుకుంటున్నా. సో గాయస్ ఇప్పుడైతే నాకైతే అయిపోయింది అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలామంది జనాలు. సో ఇదే మన ట్రైన్ అనమాట, విశాఖ ఎక్స్ప్రెస్. సో ఇదే మనం ఎక్కాలి. సో లాస్ట్ చివరిలో ఎక్కడో ఉన్నాయన్నమాట మనకి జనరల్ బోగీలు. నేను మర్చిపోయి ఇప్పుడు దాకా చూసుకోలేదు. అక్కడికి వెళ్ళి అయితే ఎక్కాలి. సో ఎక్కేసాక చూపిస్తాను మీకు. సో గ్యాస్ చూడండి అస్సలు అయితే ఎక్కడ ఖాళీ లేదనమాట. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. కనీసం నుంచోడానికి కూడా ఖాళీ లేని అంత నిండిపోయారు అనమాట జనాలు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 అవుతుందనమాట. సో ఇంత లేట్, ఆల్రెడీ గంట లేట్ చేసాడు అనమాట. 8:30కి స్టార్ట్ అయింది బండి. సో చూడండి 8:30కి తీసాడు. 1.5 అవర్ లేటు. చాలా లేట్ చేశాడు అనమాట. 7కి రావాల్సిన ట్రైన్ 1.5 అవర్ అయితే లేట్ చేశాడు. సో ఇప్పుడు నేను వచ్చేసి 11:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతానని చూపిస్తుంది. సో చూడాలి ఎంత టైం పడుతుందో. సో నాకైతే చాలా చిరాకు వేసింది గైస్. ఇక్కడైతే నుంచోడానికి మనకి లోకల్ ట్రైన్ కాబట్టి నుంచోడానికి ప్లేస్ దొరికింది. మనం రిజర్వేషన్ చేసుకోలేదు కదా. సో ఇప్పుడు మొత్తం బయట అంతా చూసారు కదా, చెట్లు అవన్నీ అయితే. లొకేషన్ అంతా బాగుంది కానీ మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు. వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. సో అసలు మనకైతే వీడియో తీసుకోవడానికి కూడా స్పేస్ లేదనమాట, అలా ఉంది జనాలు. చూడండి మొత్తం అటు ఇటు ఫుల్ జనాలు. ఇంకా ముందు స్టేషన్లో ఇంకా జనాలు ఎక్కిపోయే అవకాశం ఉంది. సో మనోడైతే ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఎక్కుతున్నారో. సో విజయనగరం స్టేషన్లో అయితే ఉన్నాం ప్రస్తుతం. మొత్తం ఫుల్ లోడ్ అయిపోతుంది. అస్సలు ఖాళీ ఉండట్లేదు. నేనైతే ఒక చేత్తో పైన రాడ్ పట్టుకుని ఉంచాను అనమాట, ఒక పక్క వీడియో తీస్తూ. సో అటు నుంచి జనాలు అయితే తొక్కేస్తున్నారు. బాబా ఫుల్ అసలు చాలా ఖాళీయే లేదనమాట. సో ఛార్జింగ్ కూడా మన ఫోన్లో వచ్చేసి 30% ఉంది. సో నేనైతే కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసి, సో ఇప్పుడు మనమైతే ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి మొబైల్ అయితే లోపల పెట్టేస్తున్నాం.
సో మొబైల్ లోపల పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను దిగిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని క్లిప్స్ అయితే తీస్తాను, అవన్నీ చూడండి. సో గాయస్ ఫైనల్లీ మనం అయితే ఇంకొక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట పలాసకి. సో మన 200 కిలోమీటర్స్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. బట్ ట్రైన్ జర్నీలో మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను గైస్ నేను. సో అసలు చూసుకున్నట్టయితే మనకి ట్రైన్ జర్నీలో టికెట్స్ లేకుండా ఎంతమంది జర్నీ చేస్తున్నారంటే అసలు చాలామంది దొరికిపోయారు టికెట్స్ లేకుండా. సో ఒక ఆల్మోస్ట్ నాకు కళ్ళ ముందు ఒక 5-6 దొరికిపోయారు. చాలామంది పరిగెట్టి పారిపోయారు కూడా టీటీ దగ్గర నుంచి. సో అలా అయితే జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే అసలు జనాలు విపరీతంగా ఉన్నారు గైస్. అసలు ఆ ట్రైన్ జర్నీ నేనైతే మళ్ళీ చేద్దాం అనుకోవట్లేదు. బట్ నాకు బాగా ఈ ట్రైన్ జర్నీలో నచ్చింది ఏమైనా ఉందంటే వ్యూస్. ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్క నుంచి ఆ కొండల మీద పొగ మంచు, ఆ వ్యూస్, వర్షాలు పడింది కదా, చాలా అంటే చాలా బాగుంది. విజయనగరం దగ్గర అయితే మరీ బాగుందనమాట. సో నాకు ఆ వ్యూస్ తప్పితే ఇంకా ట్రైన్ జర్నీలో ఇంకేం నచ్చలేదు. ఆ క్లీన్నెస్ లేదు అసలు. అసలు జనరల్ బోగి కాబట్టి ఇంక మనకు టికెట్ దొరకలేదు, ఏమీ లేదు. సో వెనకాల వెళ్ళిపోతుంది కదా, అదే మనం వచ్చిన ట్రైన్ అనమాట. సో నాకైతే లిటరల్లీ చెప్పాలంటే తోలు తీరిపోయిందనమాట. సో ఆల్మోస్ట్ 3.5 hours నాన్ స్టాప్ అలా నుంచొని జర్నీ చేశాను. సో ఇది ఒక టెర్రిబుల్ ట్రైన్ జర్నీ అని చెప్పుకోవచ్చు నాకు. సో ఆల్మోస్ట్ మనం బైక్స్ మీద జర్నీ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫ్రీ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోతాం. సో ఇక్కడ అలా లేదనమాట. సో చాలా దారుణంగా అయితే ఉంది ట్రైన్ జర్నీ. సో దీనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్